గురుకుల ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. నేను మీ మాలవ్ తిరుపతి. ప్రజెంట్ నేను పీజీటీ సోషల్ స్టడీస్గా పనిచేస్తున్నాను. 2017 మరియు 2018 రెండు నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ రాయడం జరిగింది. రెండు నోటిఫికేషన్స్లో మంచి స్కోర్ చేసి నేను ఉద్యోగం సంపాదించడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ కోసం ఒక గైడెన్స్ ఇవ్వడానికి నేను టీఎస్పీఎస్సీ 2017లో నిర్వహించినటువంటి పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని సాల్వ్ చేశాను. కంటెంట్ మరియు పెడగాజీ రెండు కూడా సాల్వ్ చేసి నేను మన ఛానల్లో ప్లేలిస్ట్లో నేను అవైలబుల్గా ఉంచాను. అదేవిధంగా 2018 ట్రైబ్ నిర్వహించినటువంటి పేపర్స్ కూడా సాల్వ్ చేసి మన ప్లేలిస్ట్లో ఛానల్లోని ప్లేలిస్ట్లో మీ అందరికీ పెడతాను. ఇంకొక విషయం గమనించాలి, నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 360 డిగ్రీస్ దాని పరిధిలో ఉన్నటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తూ ఉంటాను. సో దాని ద్వారా మీకు మళ్ళీ ఇటువంటి క్వశ్చన్స్ రిపీట్ అయితే చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. అంతేకాకుండా ఇటువంటి క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ కానీ డిగ్రీ లెవెల్ క్వశ్చన్స్ కానీ మీరు చదివేటప్పుడు రివ్యూ చేసుకోవడానికి, అంతేకాకుండా షార్ట్ కట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను. సో మీరందరూ కూడా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా ప్లేలిస్ట్లో చూడండి. టీఎస్పీఎస్సీ ట్రైబ్ నిర్వహించినటువంటి పేపర్ సొల్యూషన్స్ అన్నీ కూడా ఒక్కొక్క ప్లేలిస్ట్లో ఉంటాయి. కాబట్టి ప్లేలిస్ట్లో చూస్తే సీక్వెన్స్గా జరుగుతుంది. ప్రతి సెషన్లో ప్రతి వీడియోలో 1 to 25 క్వశ్చన్స్ చేస్తాను. 1 to 25 క్వశ్చన్స్, 1 నుంచి 25 క్వశ్చన్స్ నేను చేస్తాను. ఈ క్వశ్చన్స్ని మీరు రివ్యూ చేసుకోవడానికి, ఫర్దర్గా వచ్చేటటువంటి నోటిఫికేషన్లో క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేయడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మీరందరూ కూడా తప్పకుండా వాచ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. డియర్ ఫ్రెండ్స్, ఇదేనండి 2017లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సోషల్ స్టడీస్ కాంటెంట్ పేపర్. ఒరిజినల్ పేపర్ నా దగ్గర ఉంది. బట్ ఒరిజినల్ పేపర్లో రఫ్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల చాలా గీతలు పూతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని అప్లోడ్ చేయలేదు. ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న సేమ్ క్వశ్చన్స్ ఆప్షన్స్ని మిస్టేక్స్ లేకుండా నేను టైప్ చేసి పీడిఎఫ్ చేసి నేను ఈ పీడిఎఫ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. యూ కెన్ ఆల్సో డౌన్లోడ్ ఇట్. సో మనమైతే ముందుగా క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, సెట్ ద ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ నేషనల్ పార్టీస్ యాజ్ పర్ దేర్ ఒరిజిన్. నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సీక్వెన్స్లో అరేంజ్ చేయమంటున్నారు. యాజ్ పర్ దేర్ ఒరిజిన్ అంటే ఏ పార్టీ ఫస్ట్ పుట్టింది, ఏ పార్టీ తర్వాత పుట్టింది అనే దాని మీదుగా సీక్వెన్స్లో అరేంజ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఈ ఇచ్చినటువంటి పార్టీస్లలో ఫస్ట్ మనకి ముందుగా ఫామ్ అయిన పార్టీ ఏది అంటే మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఫార్మ్డ్ ఇన్ 1885. సో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ ఉండదు. సో 2, 3, 4లో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ తర్వాత ఫామ్ అయిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ తర్వాత ఫామ్ అయిన పార్టీ ఏదంటే మనకి సిపిఐ ఫామ్ అయింది. సిపిఐ మనకి ఎప్పుడు ఫామ్ అయింది? సిపిఐ 1920స్లో ఫామ్ అయింది. 1920 తాష్కెంట్. ఎంఎన్ రాయ్ గారు ఈ యొక్క తాష్కెంట్లో మన ఈ యొక్క సిపిఐ పార్టీని స్థాపించడం జరిగింది. ఓకే, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఫౌండెడ్ ఇన్ 1920. ఓకే, సో వెంటనే కాంగ్రెస్ తర్వాత సిపిఐ వచ్చేసింది. సో ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత సిపిఐ. ఆన్సర్ దాదాపు మనందరికీ దొరికేసింది. తర్వాత సిపిఐఎం. మరి సిపిఐఎం ఏంటి? సిపిఐఎం ఇస్ అ బ్రాంచ్. అది కూడా మనకి 1964లో సపరేట్ అయింది సిపిఐ నుంచి. సిపిఐఎం సపరేటెడ్ ఫ్రమ్ ద సిపిఐ ఇన్ 1964. మరి బీజేపీ ఎప్పుడు ఫామ్ అయింది? బీజేపీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1980. దెన్ బీఎస్పీ ఫార్మ్డ్ ఇన్ 1984. బీఎస్పీ మనకి 1984లో ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ ద సీక్వెన్స్. ఓకే, సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 3. ఓకే, కాంగ్రెస్ 1885, సిపిఐ 1920, సిపిఐఎం 1964, బీజేపీ 1980, ఓకే, బీఎస్పీ 1984. ఓకే, సో పార్టీలు అవి ఏర్పడినటువంటి సంవత్సరాలని మనం సీక్వెన్స్గా అరేంజ్ చేశాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఐడెంటిఫై ద పొలిటికల్ పార్టీ విచ్ వాస్ నాట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఎనీ సోషల్ మూమెంట్. ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ ఇచ్చారంట. ఆ పొలిటికల్ పార్టీకి సోషల్ మూమెంట్కి సంబంధం లేదంట.
సోషల్ మూమెంట్కి సంబంధం లేదు అంటున్నారు. అంటే మూమెంట్ జరిగిన తర్వాత కొన్ని పార్టీస్ వస్తాయి. ఉదాహరణకి తెలంగాణ మూమెంట్ జరిగిన తర్వాత తెలంగాణ మూమెంట్ బట్టే మనకి తెలంగాణ ఉద్యమం కోసమే టీఆర్ఎస్ పార్టీ ఫామ్ అయింది. ఓకే, అలాగే కొన్ని ఉద్యమాల కోసం ఉద్యమాల నుంచి పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ ఒకటి ఈ 4 ఆప్షన్లలో ఒక పార్టీ ఏ సోషల్ మూమెంట్కి సంబంధం లేదంటున్నారు. సో చూద్దాం. మనకి అస్సాం గణ పరిషత్ మన 10th క్లాస్లో ఇచ్చారు. అస్సాం గణ పరిషత్, దీన్ని ఏజీపీ అంటారు. ప్రఫుల్ల కుమార్ మహంతా 1985, ప్రఫుల్ల కుమార్ మహంతా 1985లో ఏజీపీ అనే పార్టీ అస్సాం గణ పరిషత్ అనే పార్టీని ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇది ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ నుంచి ఫామ్ అయింది. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ నుంచి ఫామ్ అయింది. అస్సాంలో అవుట్ సైడర్స్ ఎక్కువ అయిపోయారు కాబట్టి ఈ అవుట్ సైడర్ని మళ్ళీ వాళ్ళని అస్సాం నుంచి వెళ్ళగొట్టాలి అనేటటువంటి ఒక ఉద్యమం నుంచి ఈ అస్సాం గణ పరిషత్ పార్టీ ఫామ్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో వారు ఇంతకుముందు ఒక లోక్పాల్ బిల్ అనే బిల్ కోసం ఫైట్ చేశారు. యాంటీ కరప్షన్, ఇండియా అగెన్స్ట్ కరప్షన్, యాంటీ కరప్షన్ కోసం అన్నా హజారే, కిరణ్ బేడీ, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళందరూ కూడా ఒక మూమెంట్ తీసుకొచ్చారు. మూమెంట్ తీసుకొచ్చిన తర్వాత ఆ మూమెంట్ తర్వాత ఫామ్ అయిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. మరి డిఎంకే పార్టీ మనకి 1949 అన్నాదురై అనే వ్యక్తి ఈ యొక్క పార్టీని ఫౌండేషన్ చేయడం జరిగింది. మరి ఎందుకు ఫౌండేషన్ జరిగింది? ఇది ఫర్ సోషల్ ఈక్వాలిటీ జస్టిస్ అనే దాని మీద ఈ పార్టీ ఫామ్ అయింది. మరి టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్, దీని ఫౌండర్ ఎవరంటే మమతా బెనర్జీ. 1998 మమతా బెనర్జీ గారు ఈ పార్టీని ఫౌండేషన్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. మమతా బెనర్జీ కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చి టీఎంసీ అనే పార్టీ పెట్టింది. ఇక్కడ ఏ ఉద్యమానికి సంబంధించింది లేదు, అంటే టీఎంసీ ఏ ఉద్యమం చేయలేదు, మిగతా అన్నీ కూడా ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీలు. కానీ తృణమూల్ కాంగ్రెస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ సోషల్ మూమెంట్. కాబట్టి మనకు ఆన్సర్ దొరికేసింది. నాట్ అన్నారు కదా, నాట్ ఆర్గనైజ్ అన్నారు కదా, తృణమూల్ కాంగ్రెస్ ఆర్గనైజ్ చేయలేదు. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది ఒకటి ఎన్విరాన్మెంటల్ మూమెంట్ కాదంట. మనకి ఇది 10th క్లాస్లో ఈ అన్నింటి గురించి ఉందండి. చిప్కో మూమెంట్ మనకి ఎన్విరాన్మెంట్ మూమెంట్. ఇది ఉత్తరాఖండ్ గర్వాల్ రీజన్లో, గర్వాల్ అనే రీజన్ రాస్తున్నాను, ఉత్తరాఖండ్లోని గర్వాల్ రీజన్లో సుందర్లాల్ బహుగుణ 1970లో ఈ చిప్కో మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. చిప్కో అంటే టు హగ్ ఆర్ టు ఎంబ్రేస్, చెట్లను హత్తుకోవడం అనేటటువంటి ఒక కొత్త ట్రెండ్ తీసుకురావడం జరిగింది. సో ఇది కూడా చిప్కో అయితే ఎన్విరాన్మెంటల్ మూమెంట్. మరి సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఎప్పుడు జరిగిందంటే 1973 to 85లో జరిగింది. ఇక్కడ 2 డ్యామ్స్ కట్టాలని చెప్పి ప్లాన్ చేశారు కేరళ. సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఎక్కడంటే కేరళలో 2 డ్యామ్స్ కడదామని చెప్పి ప్లాన్ చేశారు. అక్కడ లయన్ టెయిల్డ్ మకాక్ మనకి ఇది మూమెంట్స్ ఇన్ అవర్ టైమ్ అనేటువంటి 10th క్లాస్ బుక్లో కూడా చాప్టర్లో కూడా ఉంది. లయన్ టెయిల్డ్ మకాక్ అనేటటువంటి జంతువులు ఉన్నాయి. ఫ్లోరా ఫౌనా బాగా దెబ్బతింటుందని చెప్పి KSSP కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ వాళ్ళు దీన్ని ఫైట్ చేయడం జరిగింది. ఫైనల్గా కోర్ట్ ఇంటర్వెన్షన్ అయిన తర్వాత 1985లో దీన్ని సైలెంట్ వ్యాలీ పార్క్గా దీన్ని పెట్టడం జరిగింది. ఓకే, సో 1973-85లో ఈ మూమెంట్ జరిగింది. కేరళ సైలెంట్ వ్యాలీ మూమెంట్ రిలేటెడ్ టు కేరళ. సో ఇది కూడా మనకి ఎన్విరాన్మెంటల్ మూమెంటే. నెక్స్ట్ తెబాగా మూమెంట్ కూడా మనకు 10th క్లాస్ బుక్లో ఉంటుంది. తెబాగా మూమెంట్ ఎక్కడ జరిగిందంటే వెస్ట్ బెంగాల్లో జరిగింది. సో తెబాగా మూమెంట్ ఎందుకు జరిగింది అంటే షేర్ క్రాప్ గురించి జరిగింది. షేర్ క్రాప్ అంటే పంట పండించినటువంటి పంటలో సరైనటువంటి కౌలు కోసం ఈ తెబాగా మూమెంట్ జరిగింది వెస్ట్ బెంగాల్లో. సో కాబట్టి మనకు ఆన్సర్ దొరికేసింది. ఈ తెబాగా మూమెంట్ అనేటటువంటిది ఎన్విరాన్మెంట్కి సంబంధం లేదు, ఇది రైతుల యొక్క మూమెంట్. నర్మదా బచావ్ ఆందోళన్ మీ అందరికీ తెలుసు. నర్మదా బచావ్ ఆందోళన్ మేధా పాట్కర్, దీన్ని నడిపించింది ఎవరంటే మేధా పాట్కర్.
మేధా పాట్కర్ గారు ఈ ఉద్యమాన్ని నడిపించారు. సర్దార్ సరోవర్ డ్యామ్కి అగెనిస్ట్గా గుజరాత్లోని నర్మదా నది మీద సర్దార్ సరోవర్ అనేటటువంటి డ్యాము వరల్డ్ బ్యాంక్ ఫండ్తోని కడదామని అన్నారు. దానివల్ల చాలా నష్టపోతున్నారు, ఫ్లోరా ఫౌనా పీపుల్స్ నష్టపోతున్నారు అని చెప్పి మేధా పాట్కర్ మూమెంట్ స్టార్ట్ చేశారు. బట్ ఏదైనప్పటికీ 2017లో డ్యామ్ కట్టేశారు. సో 3 ఈ 1, 2, 4 ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ మూమెంట్. తెబాగా మూమెంట్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్ కాదు కాబట్టి మన ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైర్స్ డూ వీ హ్యావ్ ఇన్ పంచాయత్ రాజ్ సిస్టమ్? మన పంచాయత్ రాజ్ సిస్టంలో మనకి ఎన్ని అంచెలు ఉన్నాయి, ఎన్ని టైర్స్ ఉన్నాయి? మనందరికీ తెలిసిందే మనది 3 టైర్ సిస్టమ్, 3 టైర్ పంచాయత్ రాజ్ సిస్టమ్. మరి 3 టైర్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? బల్వంత రాయ్ మెహతా. చాలా చాలా ఇంపార్టెంట్. బల్వంత రాయ్ మెహతా రికమెండేషన్స్ ప్రకారంగా మనకి ఈ 3 టైర్ పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది 1957లో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో తర్వాత వీళ్ళ రిపోర్ట్ తర్వాత రాజస్థాన్ ఇది ఫస్ట్ స్టేట్. రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంటెడ్ దిస్ 3 టైర్ సిస్టమ్. మనకి ఇది ఏపీ 3 టైర్ సిస్టమ్ మనకి టెట్లో కూడా వచ్చిందండి. ఓకే, ఫస్ట్ స్టేట్ విచ్ వాజ్ అడాప్టెడ్ 3 టైర్ పంచాయత్ రాజ్ సిస్టమ్ వాజ్ రాజస్థాన్. దెన్ ఆఫ్టర్ సెకండ్ వన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. మరి 3 టైర్ సిస్టమ్ అంటే ఏంటిది? ఒకటి విలేజ్ లెవెల్. మరి విలేజ్ లెవెల్ ఏంటిది? విలేజ్ లెవెల్ గ్రామ్ పంచాయత్. సెకండ్ వన్ ఏంటి? బ్లాక్ లెవెల్. ఓకే, బ్లాక్ లెవెల్. మరి బ్లాక్ లెవెల్ ఏంటి? బ్లాక్ లెవెల్ పంచాయత్ సమితి. దెన్ డిస్టిక్ లెవెల్ థర్డ్ వన్. మరి డిస్టిక్ లెవెల్ ఏం చేశారు? డిస్టిక్ లెవెల్ ఈజ్ జిల్లా పరిషత్. డిస్టిక్ లెవెల్ మనకేముంది? జిల్లా పరిషత్. సో ఈ రికమెండేషన్స్ 1957లో ఇచ్చినటువంటి రికమెండేషన్, అప్రూవ్డ్ ఇన్ 1958 అండ్ రాజస్థాన్ ఇంప్లిమెంట్ చేసింది 1959 రాజస్థాన్ ఇంప్లిమెంట్ చేసింది. సో మనకి 3 టైర్ సిస్టమ్ బల్వంత రాయ్ మెహతా రికమెండేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఐడెంటిఫై ద ప్రావిజన్ విచ్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ పంచాయత్ రాజ్. నాట్ అని అడుగుతున్నారు. పంచాయత్ రాజ్ ప్రావిజన్లో లేని పార్ట్ ఏది అంటున్నారు. 1/3 ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్. ఎస్ ఉంది, 1/3 రిజర్వేషన్ ఉంది మనకి. ఇది కూడా సోషల్ బుక్లో ఉందండి, 10th క్లాస్. ఇంకా పివి నరసింహారావు రికమెండేషన్స్ 1992, 73, 74th అమెండ్మెంట్లో ఒక బాక్స్లో ఇచ్చారు చూడండి. ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫార్మేషన్ అవుతుంది. వీటికి పంచాయత్ రాజ్కి వాళ్ళే ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. రిజర్వేషన్స్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీస్ రొటేషన్ బేసిస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ చైర్మన్. చైర్మన్ పోస్ట్ ఏదైతే ఉంటుందో లోకల్ లెవెల్లో ఆ చైర్మన్ పోస్ట్ రొటేషన్ బేసిస్లో ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అండ్ రిసోర్సెస్ ఫ్రమ్ సెంటర్. సో ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అండ్ రిసోర్సెస్ సెంటర్ నుంచి ఇటువంటిది ఏం లేదు. దిస్ ఆల్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. సో దీంట్లో ఏది కానిది అంటే పంచాయత్ రాజ్ సంబంధించి 4th వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ 1, 2, 3 ఆప్షన్స్ కరెక్ట్ అండ్ 4th వన్ ఆన్సర్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ డిడ్ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ రికమెండెడ్ ఫర్ ఓబీసీ ఇన్ గవర్నమెంట్ జాబ్స్? మరి ఓబీసీలకి గవర్నమెంట్ జాబ్లలో సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ మరి ఏమని ఎంత పర్సంటేజ్ చేసింది? అసలు సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అంటే ఏంటి? దీన్ని మనము బీపీ మండల్ కమిషన్ అంటాం. బీపీ మండల్, తెలుగులో అయితే సింపుల్గా రాసేస్తాను. బీపీ మండల్ అంటే బిందేశ్వరి ప్రసాద్ మండల్ అనేటటువంటి బీపీ మండల్ కమిటీ. బీపీ మండల్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది? 1979. ఎవరు ఫామ్ చేశారు దీన్ని? జనతా పార్టీ, జయహో జనతా. ఓకే, జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్. ఇది కూడా ఉందండి మనకి, మొరార్జీ దేశాయ్. ఓకే, మొరార్జీ దేశాయ్ అపాయింటెడ్ one commission in 1979. It was headed by బీపీ మండల్, బిందేశ్వరి ప్రసాద్ మండల్. సో వాళ్ళు ఏమని చెప్పారు? 27% రిజర్వేషన్స్ ఓబీసీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. దాని తర్వాత 1990 వీపీ సింగ్, 1990లో వీపీ సింగ్ వాజ్ ట్రైడ్ టు ఇంప్లిమెంట్ దిస్.
VP Singh was tried to implement this 27% of the reservations in educationally, socially backward classes. Educationally, socially backward ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 27% వెయిటేజ్ ఇవ్వాలి, రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి VP సింగ్ ట్రై చేశారు. సో మళ్ళీ ఈ 27% రిజర్వేషన్ ఇందిరా సహానీ కేసుకి ఇంటర్లింక్ అయి ఉంది. ఇందిరా సహానీ కేస్, ఓకే. సుప్రీంకోర్టు ఇది కాస్త సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే రిజర్వేషన్స్ అన్నీ కూడా 50% కంటే ఎక్కువ ఎక్సీడ్ అవ్వద్దు, నాట్ టు ఎక్సీడ్ మోర్ దెన్ 50% అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇందిరా సహానీ కేస్. సో 6th వన్కి ఆన్సర్ దొరికేసింది. 7th వన్, హౌ డూ బ్యాంక్ ఎర్న్ దేర్ ఇన్కమ్? అసలు బ్యాంకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ చార్జ్డ్ ఆన్ బారోవర్స్ అండ్ ఇంట్రెస్ట్ పెయిడ్ టు డిపాజిటర్స్. డిమాండ్ డిపాజిటెడ్ బై డిపాజిటర్స్ కీపింగ్ ద అమౌంట్ ఇన్ ద బ్యాంక్ ఇట్ సెల్ఫ్ బై డిపాజిటింగ్ ద అమౌంట్ ఇన్ ద RBI. సో బ్యాంకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే బారోవర్స్ అండ్ డిపాజిటర్స్. ఎవరైతే బారో తీసుకుంటారో వాళ్ళ మీద, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ద బారోవర్, ఈయన బారో తీసుకుంటారు. బారో తీసుకున్న వ్యక్తి మీద ఏం చేస్తారు? 8% ఇంట్రెస్ట్ వేస్తారు వీళ్ళ మీదుగా. అండ్ వన్ పర్సన్ వాజ్ హీ వాజ్ సేవ్డ్ డిపాజిటర్, ఈయన బ్యాంక్లో డిపాజిట్ చేశారు. వీళ్ళకి ఏం చేస్తారు? 5% ఇంట్రెస్ట్ ఇస్తారు. సో వీళ్ళ బ్యాంక్ దగ్గర డబ్బులు దాచిపెట్టుకుంటే 5% అమౌంట్ ఇంట్రెస్ట్గా ఇస్తున్నారు. అండ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వాళ్ళకి 8% ఇస్తున్నారు. అంటే 3% బెనిఫిటే కదా బ్యాంక్కి. సో అలాగా సో బ్యాంక్స్ ఆర్ గెట్టింగ్ ఇంట్రెస్ట్ చార్జ్డ్ ఆన్ బారోవర్స్ అండ్ ఇంట్రెస్ట్ పెయిడ్ టు ద డిపాజిటర్స్. డిపాజిట్ చేసిన వారికి తక్కువ ఇంట్రెస్ట్, బారో తీసుకున్న వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ లాభం వస్తుంది వీళ్ళకి. సో క్వశ్చన్ నెంబర్ 7కి ఆన్సర్ 1. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎకనామిక్ పాలసీ ఫాలోడ్ ఇన్ ఇండియా? దీంట్లో ఏది ఎకనామిక్ పాలసీ కాదు అని అడుగుతున్నారు. సో మనకి ఎకనామిక్ పాలసీ కానిది ఏది? నాట్ అన్నారు కాబట్టి ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్. దీని ఏమంటే LPG అంటారు సింపుల్గా. LPG లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇది మనకి PV నరసింహారావు గారు 1991లో తీసుకొచ్చారు లిబరలైజేషన్ పాలసీ ఆర్ గ్లోబలైజేషన్ పాలసీ. సో కానిది ఏంటి? ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్. LPG ఈజ్ ప్రమోషన్ ఆఫ్ ప్రైవేటైజేషన్, నాట్ పబ్లిక్. సో పబ్లిక్ సెక్టార్ని ఎక్కువగా చేయడం కాదు, ఇట్ ఈస్ ప్రైవేట్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి 8th దానికి ఆన్సర్ 3. సో ఎక్కడ నాట్ అంటున్నారు, ఎక్కడ ఎస్ అంటున్నారు మనం గమనించాలి. ద మోస్ట్ సీరియస్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్. డెఫిసిట్ అంటే ఏంటి? తక్కువ డబ్బులు, చాలా లోటు బడ్జెట్లో ఉండడం, డెఫిసిట్ ఫైనాన్సింగ్. సో డెఫిసిట్ ఫైనాన్సింగ్ వల్ల మనకు జరిగే నష్టం ఏంటి? అచీవింగ్ ఇంక్లూసివ్ గ్రోత్, నో. అసలు డబ్బులే లేవంటే గ్రోత్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఎన్హాన్సింగ్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్ తెలుసు కదా. ఇంపోర్ట్స్ అని తీసుకోవడం, డబ్బులు లేవు కాబట్టి మన ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోతాయి. ఇన్ఫ్లేషనరీ రైజ్ ఆఫ్ ప్రైసెస్, ధరలు పెరుగుతాయి. మన దగ్గర డబ్బులు లేవు, శ్రీలంకలో చూసాం కదా పరిస్థితి. సో ఇన్ఫ్లేషనరీ ప్రైసెస్ పెరుగుతాయి. ప్రమోటింగ్ ఓవరాల్ ఎకనామిక్ డెవలప్మెంట్, నో. డబ్బులు లేనప్పుడు ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ జరగదు. కాబట్టి మనకి మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే డెఫిసిట్ ఫైనాన్స్ వల్ల ధరల పెరుగుదల. నెక్స్ట్ 10th వన్, విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ ఇండియన్ పావర్టీ? సో ఇండియాలో పావర్టీ ఉంది, మన అందరికీ తెలిసిందే. మరి ఈ పావర్టీకి రీజన్ కానిది ఏది అంటున్నారు? నాట్ అంటున్నారు. మిత్రులారా, ఏది నాటో, ఏది ట్రూవో, ఏది ఫాల్సో అక్కడ అడుగుతారు. మీరు ఎగ్జామ్ పేపర్లోనే అక్కడ మీరు నాట్ అని దగ్గర అండర్లైన్ చేసుకోవడం బెటర్. ల్యాండ్లెస్నెస్, ఎస్, మన ఇండియాలో ల్యాండ్లెస్నెస్ కరెక్టే. మనకి ఎక్కువగా మన ఇండియాలో పేదవారికి ఎక్కువగా భూమి లేకపోవడం ఈ యొక్క పావర్టీకి రీజన్. అన్ఎంప్లాయ్మెంట్, ఎక్కువగా పని దొరకపోవడం, అది ఒక రీజన్. ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఎఫర్ట్ పెడుతుంది పావర్టీని తీసేయడానికి, అందుకే పావర్టీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్స్ ఎన్నో తీసుకొచ్చింది గవర్నమెంట్. యాంటీ పావర్టీ స్కీమ్స్ ఎన్నో తీసుకొచ్చింది. రూరల్ ఇండెబిట్నెస్, అప్పులలో, గ్రామాలన్నీ కూడా అప్పులలో ఉండడం. సో 1, 2, 4 ఈ 3 కూడా మన ఇండియా పావర్టీ కావడానికి రీజన్స్. బట్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మాత్రం రీజన్ కాదు. గవర్నమెంట్ అయితే ఎఫర్ట్స్ పెడుతుంది. ఓకే, సో 10th వన్ ఆన్సర్ 3.
నెక్స్ట్ అరేంజ్ ద యాంటీ పావర్టీ మెజర్స్. ఇంతకుముందే పైన ఇచ్చిన క్వశ్చన్స్కి ఇవి కొన్ని స్కీమ్స్ అని చెప్పాను కదా, యాంటీ పావర్టీ స్కీమ్స్. అరేంజ్ ద యాంటీ పావర్టీ మెజర్స్ సీక్వెన్షియలీ యాజ్ పర్ దేర్ ఇంప్లిమెంటేషన్. యాంటీ పావర్టీ స్కీమ్స్ ఇచ్చారు, వీటిని మనం క్రొనలాజికల్లీ అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ పిఎంఆర్వై ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అంటారు. దీన్ని 1993లో తీసుకొచ్చారు. దెన్ SGSY ఇట్ ఈస్ 1999. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన. సి మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మీ అందరికీ తెలిసిందే, మనకి 8th క్లాస్లో కూడా ఉంది, 10thలో కూడా ఉంది. ఇది 2005. నెక్స్ట్ డి నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ 2004. ఇది మనకి 2004లో ఇంప్లిమెంటేషన్ అయింది. సో మనకి 1993 పిఎంఆర్వై, SGSY 1999. ఓకే, ఇప్పుడు అరేంజ్ చేయండి. ఫస్ట్ ఏది వస్తుంది? ఏ తర్వాత బి తర్వాత డి తర్వాత సి. సో కాబట్టి మన ఆన్సర్ సి 3 ABDC. 12th one. Which of the following are ఎయిర్ పొల్యూటెంట్స్? మరి ఈ క్రింద వాటిలో ఏది ఎయిర్ పొల్యూటెంట్ అంటున్నారు? కార్బన్ డైఆక్సైడ్. ఎస్, కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఓకే. దెన్ నైట్రోజన్. నో, నైట్రోజన్ వల్ల ఎయిర్ పొల్యూట్ అవ్వదు. మనకి 78% మనకి గాలిలో నైట్రోజనే ఉంటుంది. ఓకే, మన ఎన్వైర్న్మెంట్లో ఎక్కువగా నైట్రోజన్ గ్యాసే ఉంటుంది. స్మోక్. ఎస్, స్మోక్ మనకి పొగ. సల్ఫర్ డైఆక్సైడ్, SO2 సల్ఫర్ డైఆక్సైడ్. సో ఏసీడీ ఉందా? ఎస్, ఏసీడీ ఎయిర్ పొల్యూటెంట్స్, గాలిని కలుషితం చేసేటటువంటివి 3 కానీ నైట్రోజన్ మాత్రం కాదు. 13th. విచ్ కాకతీయ కింగ్ లెడ్ స్ట్రగుల్ అగేన్స్ట్ ట్రైబల్ చీఫ్ సమ్మక్క సారక్క? మరి సమ్మక్క సారక్క ఎవరితో ఫైట్ చేశారు అని అంటున్నారు? రుద్రదేవ, ప్రతాప్ రుద్ర, రెండు సేమే. రుద్రదేవ 1 అన్నా ఇది ఆన్సర్ వస్తుంది. సో ప్రతాప్ రుద్ర 1 అన్నా ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి మనకి ఆన్సర్స్ 2 ఆన్సర్స్ వస్తాయి ఇక్కడ. సో 2 or 3. ఓకే, 2 రైటే, 3 రైటే. బికాస్ రుద్రదేవ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రతాప్ రుద్ర కదా. సో 1 or 2 ఇవ్వలేదు. సో కాబట్టి 2, 3 బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సాక్రిఫైడ్ ద మినిస్టర్ పోస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం టు కాజ్ ఆఫ్ తెలంగాణ? సో తెలంగాణ కోసం మొట్టమొదటిసారిగా తన మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రశేఖర్ రావు, కేసీఆర్ గారు అప్పుడు మంత్రి పదవిలో లేరు. సో కాబట్టి కాదు. దేవేందర్ గౌడ్ గారు కాదు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1969 మూమెంట్లో ఆయన రాజీనామా చేయడం జరిగింది. మార్చ్ 11 1969 మార్చ్ 11 to 20 జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల ఆయన పబ్లిక్ రిలేషన్ మినిస్టర్ నుంచి ఆయన రాజీనామా చేయడం జరిగింది. 14th ఆన్సర్ 3. క్వశ్చన్ నెంబర్ 15. హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్డ్ ద పురాణా పూల్ ఆఫ్ హైదరాబాద్ యాజ్ ద బ్రిడ్జ్ ఆఫ్ లవ్? సో ఈ క్రింద 4 పేర్లు ఇచ్చారు. వీరిలో ఒకరంట పురాణా పూల్, అఫ్జల్గంజ్ దగ్గర ఉన్నటువంటి పురాణా పూల్ ఇప్పటికి కూడా ఉంది. సో దాన్ని బ్రిడ్జ్ ఆఫ్ లవ్ అన్నారంట. మరి ఎప్పుడు నిర్మించారు? అది 1578లో దాన్ని ఇబ్రహీం కుతుబ్ షా గారు దాన్ని నిర్మించడం జరిగింది. మరి ఎవరు బ్రిడ్జ్ ఆఫ్ లవ్ అన్నారో చూద్దాం. సో మనకి అమీర్ ఖుస్రో ఈయన ఢిల్లీ సుల్తాన్స్లో 7 కింగ్స్ దగ్గర పనిచేయడం జరిగింది. సో వాళ్ళ పేర్లు నేను చెప్తున్నాను, రాయడానికి ప్లేస్ సరిగా లేదు. బాల్బన్ తర్వాత మహమ్మద్ తర్వాత కైకుబాద్ తర్వాత జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత ముబారక్ ఖిల్జీ అండ్ లాస్ట్ గియాసుద్దీన్ ఖిల్జీ దగ్గర 7 మెంబర్స్ దగ్గర పనిచేయడం జరిగింది. మరి ఆయన చాలా ఇంపార్టెంట్ వర్క్స్ రాశారు. దాంట్లో ఒకటి హస్త్ బిహిస్త్, చాలా ఇంపార్టెంట్ రాస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మన కంటెంట్లో సుల్తాన్స్ ఉంది, ఢిల్లీ సుల్తాన్ ఉంది కాబట్టి హస్త్ బిహిస్త్. సో హస్త్ బిహిస్త్ అమీర్ ఖుస్రో ఒక లిటరలీ వర్క్. దాని తర్వాత మాట్లా ఉల్ అన్వర్. సో ఇవి 2, మిగతాది ఇంకా నేరేజ్ చేసి రాస్తాను. తర్వాత
ఇంకా ఆయన ఖజాయిన్ ఉల్ ఫతా, ఖజాయిన్ ఉల్ ఫతా అండ్ ఫేమస్ లూసిఫర్. లూసిఫర్ని 9 హెవెన్స్ అంటారు. లూసిఫర్ 9 హెవెన్స్. సో ఈ 4 ఆప్షన్స్, ఈ 4 నేను ఏదైతే చెప్పానో హస్తి బిహిస్త్, మాట్లా ఉల్ అన్వర్, ఖజాయిన్ ఉల్ ఫతా, లూసిఫర్, ఇవి అమీర్ ఖుస్రూ రాసినటువంటి లిటరరీ వర్క్స్. అండ్ ఆయన ఖయాల్, అమీర్ ఖుస్రూ అనేటటువంటి ఆయన ఖయాల్ తరానా అనే స్టైల్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఖయాల్ రాస్తున్నాను, ఖయాల్ క్వశ్చన్ గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఖయాల్ తరానా అనేటటువంటి వాటిని ఆయన మ్యూజిక్ని కంపోజ్ చేయడం జరిగింది. 7 సుల్తాన్ దగ్గర పనిచేయడం జరిగింది. ఓకే. ట్రావెర్నియర్ ఎవరు అంటే ఈజ్ అ ట్రావెలర్. ఓకే, ట్రావెలర్ ఈయన ఏ దేశం మరి? ఫ్రెంచ్ నుంచి వచ్చినటువంటి ఈ ట్రావెలర్ మన గోల్కొండ డైనాసిటీని విజిట్ చేయడం జరిగింది. ఆయన హైదరాబాద్లోని ఈ యొక్క గోల్కొండలోని పురాణా పూల్ని బ్రిడ్జ్ ఆఫ్ లవ్గా ఆయన చెప్పడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్. మరి మార్కోపోలో ఎవరు? మార్కోపోలో బిలాంగ్స్ టు వెనిస్. వెనిస్ కాకుండా ఒక్కోసారి ఇటలీ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇటలీ, వెనిస్ అంతా ఒకటే. సో మార్కోపోలో ఎప్పుడు? డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రుద్రమాదేవి. మార్కోపోలో విజిటెడ్ కాకతీయ కింగ్డమ్ డ్యూరింగ్ రుద్రమాదేవి. మరి బెర్నియర్ ఎవరు? బెర్నియర్ ఆల్సో ఫ్రెంచ్ ట్రావెలర్. సో ఈయన కూడా మనకి షాజహాన్ టైంలో ఈజ్ అ ఫిజిషియన్, ఫిలాసఫర్. ఈయన కూడా మొఘల్ టైమ్స్లో మన ఇండియాకి రావడం జరిగింది. ఓకే, సో బట్ బ్రిడ్జ్ ఆఫ్ లవ్ అని చెప్పింది మాత్రం ట్రావెర్నియర్. లవ్ స్టోరీ ఉంది దాని మీద. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈజ్ క్రాసింగ్ మూసీ రివర్ డేంజరస్లీ టు మ్యారీ టు హిస్ బిలవుడ్. సో అందుకనే ఇబ్రాహిం కుతుబ్ షా భయపడి ఆ పురాణా పూల్ని కట్టించడం జరిగింది. అందుకే దీన్ని బ్రిడ్జ్ ఆఫ్ లవ్ అన్నారు. నెక్స్ట్, సెట్ ద రైట్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ కుతుబ్ షాహీ రూలర్స్ అమంగ్ ద ఫాలోయింగ్. సో ఇచ్చినటువంటి నలుగురిని కుతుబ్ షాహీ రూలర్స్ ఉన్నారు, వీటిని మనం సీక్వెన్స్లో అరేంజ్ చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ ఎవరు? సుల్తాన్ కులీ. ఫస్ట్ మనకి కుతుబ్ షాహీలలో ఫస్ట్ మనకి ఎవరంటే ఫస్ట్ నుంచి లాస్ట్ రోజు చూద్దామండి. ఫస్ట్ వన్ ఈజ్ సుల్తాన్ కులీ ఫస్ట్. సుల్తాన్ కులీ తర్వాత ఎవరు? జంషీద్ తర్వాత ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం తర్వాత ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే, సో 1 2 3 4 అయ్యారు. తర్వాత ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా అల్లుడు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే, నెక్స్ట్ ఎవరు? అబ్దుల్లా కుతుబ్. నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్. తర్వాత ఎవరు? హసన్ తానిషా లాస్ట్ వన్. సో దిస్ ఈజ్ ద సీక్వెన్స్. ఇది సీక్వెన్స్. సో ఈ సీక్వెన్స్ ప్రకారంగా మనం అక్కడ క్లియర్ చేద్దాం. మరి మనకి ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ మనకి సుల్తాన్ కులీ తర్వాత జంషీద్. ఓకే, సో జంషీద్ కమ్స్ ఫస్ట్. జంషీద్ తర్వాత ఇబ్రహీం సెకండ్. తర్వాత మనకి మహమ్మద్ కులీ కుతుబ్ షా థర్డ్. తర్వాత ఈయన ఫోర్త్. కాబట్టి మన ఆన్సర్ CBAD is the right answer. Next, question number 17. Bhadrachalam Ram temple was constructed by Kancharla Gopanna. మనకి కంచర్ల గోపన్న భద్రాచలంలో ఉన్నటువంటి రామాలయాన్ని నిర్మించాడు. మరి ఎవరి టైంలో నిర్మించాడు? అబుల్ హసన్ తానిషా. పాల్వంచ రీజన్కి ఆయనను తహసీల్దార్గా పెట్టిన తర్వాత డబ్బుని ఆయన వృధా చేసి ఆయన టెంపుల్ కట్టడం జరిగింది. అబుల్ హసన్ తానిషా లేదా తానిషా మన ఈయన పీరియడ్ ఎప్పుడంటే 1672 to 1687. మరి 1687లో ఎందుకు ఎండ్ అయిపోయింది? ఔరంగజేబ్ డిఫీట్ చేసిండు ఈయనని. ఔరంగజేబ్ డిఫీటెడ్ హిమ్. నెక్స్ట్, సో గోల్కొండ మొఘల్స్లోకి వెళ్ళిపోయింది 1687లో. 1687 ఫ్రమ్ 1687 to
తర్వాత 1724 till 1724 అవర్ గోల్కొండ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ముఘల్స్. నెక్స్ట్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ? మా ప్రొఫెసర్ గారు. ఓకే, సో ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి. ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్ ఎవరంటే ఇనుకొండ తిరుమలి గారు మా ప్రొఫెసర్. కోదండరామ్ గారు ఆయన జేఏసీ చైర్మన్, పొలిటికల్ జేఏసీ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు. హైవేస్ ఇచ్చారు, రూట్ ఇన్ తెలంగాణ. SH6, NH44. సో NH44 చూద్దాం ఒకసారి. NH44 మనకి పెద్దది, లాంగెస్ట్ హైవే కదా NH44. సో ఇప్పుడైతే 4,112 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంది. ఇది పాత NH7 అనేవారు దీన్ని. ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ NH7. సో మనం దాన్ని NH7 కూడా అనేవాళ్ళం దీన్ని. సో చూద్దాం, పాత పేరు NH7, కొత్త పేరు NH44. NH7 కనుక చూసినట్టయితే హైదరాబాద్లో ఉంటుంది. NH7 ఓకే. NH7 హైదరాబాద్, మెదక్, బాన్సువాడ బోధన అయితే లేదు. బాన్సువాడ బోధనలో NH44 లేదు, ఇక్కడ లేదు. సో ఆదిలాబాద్లో ఉంది, కామారెడ్డి ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, మహబూబ్నగర్ ఉన్నది. ఎస్, NH44 ఈస్ దిస్ 4 డిస్ట్రిక్ట్స్. సో A4 ఎక్కడెక్కడ ఉంది? ఎస్, A4 ఇక్కడ ఉంది. సో ఆన్సర్ మాకు దొరికేసింది A4. సో స్టేట్ హైవే నెంబర్ 6 ఈస్ హైదరాబాద్, మెదక్, బాన్సువాడ, బోధన్. స్టేట్ హైవే నెంబర్ 3 వర్ధన్నపేట, వరంగల్, తొర్రూర్ రీజన్స్. నెక్స్ట్ NH63 మన మిగిలింది ఆన్సర్ జగిత్యాల్, లక్షట్పేట్, జగిత్యాల్, చెన్నూరు. ఓకే, సో మనకి ఆన్సర్ దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫిలిం డైరెక్టర్ ఫ్రమ్ తెలంగాణ. ఈ క్రింద ఇవ్వబడిన వారిలో ఒకరు తెలంగాణకు సంబంధించినటువంటి ఫిలిం డైరెక్టర్ కాదు అని అంటున్నారు. మరి ఎవరు? కోడి రామకృష్ణ. సింపుల్గా చెప్పండి, కోడి రామకృష్ణ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. బెనగల్ నరసింహరావు గురించి అందరు తెలుసుకోవాలి. గ్రూప్ 2లో కూడా క్వశ్చన్ వచ్చింది. ఈయన మా భూమి, రంగుల కళ, దాసి. ఐ రిపీట్, మా భూమి, రంగుల కళ, దాసి ఓకే అనే మూవీస్ని ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. మరి బిఎస్ నారాయణ ఏంటి? శ్రీ తిరుపతమ్మ కథ, ఆమె ఎవరు, మార్గదర్శి, ఊరుమ్మడి బ్రతుకులు అనే దాన్ని ఈయన చేశారు. మరి అల్లాంటి శ్రీధర్ గారు దేని డైరెక్ట్ చేశారు? కొమురం భీమ్. ఓకే, కొమురం భీమ్. ఓకే. బెనగల్ నరసింహరావు, బి నరసింహరావు మనకి మా భూమి, రంగుల కళ, దాసి. మా భూమి చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. అల్లాంటి శ్రీధర్, కొమురం భీమ్ కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది. సో మన క్వశ్చన్ కోడి రామకృష్ణ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కోడి రామకృష్ణ గారు, 4th ఆప్షన్. 21, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెన్యూవబుల్ రిసోర్స్? మీ అందరికీ తెలిసిందే రెన్యూవబుల్ రిసోర్స్ విచ్ కెన్ బి రీజనరేట్, విచ్ కెన్ బి రీక్రియేట్. సో యురేనియం తవ్వితే అయిపోతుంది, మరి ప్లాంట్స్ పెడితే మళ్ళీ పెరుగుతాయి. పెట్రోలియం తీసుకుంటే అయిపోతుంది, కోల్ తీసుకుంటే అయిపోతుంది. సో రెన్యూవబుల్ ఏంటి అంటే విచ్ కెన్ బి రీజనరేట్, ప్లాంట్స్ కెన్ బి రీజనరేటెడ్. 22, ద లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్. మనందరికీ తెలుసు మనకి మెహదీపట్నం. ఓకే, మనకి మెహదీపట్నంలో ఉంది మనకి ఫ్లైఓవర్ ఉంది. డైరెక్ట్గా మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఈ ఫ్లైఓవర్ మనకి ఉపయోగపడుతుంది బాగా. సో లాంగెస్ట్ ఫ్లైఓవర్. మరి దీని లెంత్ ఎంత అంటే పీవీ ఎక్స్ప్రెస్ వే అంటారు దీన్ని. 11.6 కిలోమీటర్స్. 11.6 కిలోమీటర్స్. దీన్ని మనం పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అని అంటాము. ఇది ఓన్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వారికి మాత్రమే ఉపయోగించుకునేటటువంటి ఫ్లైఓవర్. నెక్స్ట్ కొలన్పాక టెంపుల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉంది ప్రజెంట్ కొలన్పాక టెంపుల్. ఇది జొరాస్ట్రియన్, హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్. మరి దేనికి రిలేట్? ఇది జైన్స్కి రిలేట్. 11th సెంచరీలో కట్టారు ఇది.
11th సెంచరీలో కట్టారు. మరి 11th సెంచరీలో దీన్ని ఎవరు కట్టారు? కళ్యాణి చాళుక్యాస్. ఇక్కడే మనకి సోమేశ్వర టెంపుల్ కూడా ఉంది. కళ్యాణి చాళుక్యాస్ వేర్ they patronized Jainism, and here Someshwar Alayam also there. 24. Kuntala waterfall is located in erstwhile district of Kuntala waterfall. So Kuntala waterfall ఎక్కడ ఉందంటే ఆదిలాబాద్లో ఉంది. The height of the Kuntala waterfall is 147 feet. ఇది మన తెలంగాణలోనే ఎత్తైన జలపాతం 147 feet ఉంటుంది. ఓకే, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఉంది. నేరడిగొండ అంతేకాదు, పొచ్చెర వాటర్ఫాల్ ఆల్సో దేర్. పొచ్చెర వాటర్ఫాల్, గాయత్రి వాటర్ఫాల్ ఆల్సో దేర్, కనకాయి వాటర్ఫాల్ ఆల్సో దేర్. కనకాయి, గాయత్రి, పొచ్చెర, కుంటాల ఇవి అన్నీ ఇక్కడే ఉంటాయి. సినిమా షూటింగ్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ కుంటాల దగ్గర. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్, హూ లెడ్ అవధ్ ఫీజన్ స్ట్రగుల్? ఇది మనకి ఎన్సీఆర్టీ నేషనల్ మూమెంట్ నుంచి వచ్చింది. నేషనల్ మూమెంట్ ఎన్సీఆర్టీ 10th క్లాస్లో ఉంది. హూ లెడ్ అవధ్ ఫీజన్ స్ట్రగుల్? అవధ్ ఫీజన్ స్ట్రగుల్ని లీడ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే బాబా రామచంద్ర. 1920లో ఆయన హీ వాజ్ ఎ ఇండేంజర్ లేబర్డ్ హూ కేమ్ ఫ్రమ్ ద ఫిజీ అనేటటువంటి దేశం నుంచి ఇండేంజర్ లేబర్గా, అక్కడ లేబర్గా పనిచేసి ఇండియాకి వచ్చి ఇక్కడ ఈయన ఈ అవధ్ ఫీజన్ స్ట్రగుల్ని లీడ్ చేయడం జరిగింది. తర్వాత ఈ అవధ్ ఫీజన్ స్ట్రగుల్ తర్వాత ఇట్ వాస్ జవహర్లాల్ నెహ్రూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి జవహర్లాల్ నెహ్రూ కూడా చాలా ఫేమస్ అయ్యారు ఈ యొక్క అవధ్ ఫీజన్ స్ట్రగుల్ వల్ల. సో డియర్ వ్యూయర్స్, హోప్ మీ అందరికీ కూడా 2017 టీఎస్పీఎస్సీ సోషల్ కాంటెంట్ పేపర్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ని మీకు అర్థమయ్యేటట్టు, మీకు ఉపయోగపడేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశానని భావిస్తున్నా. సో ఐ రిక్వైర్డ్ యువర్ సపోర్ట్, ఐ నీడ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఆల్సో. సో మీన్ వైల్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ దట్ please prepare NCERT books along with SCERT, so that can be give you a lot of information and good rapport you need to be developed between SCERT and NCERT, because somewhere you need to be believe in SCERT, and more probably most of the questionnaires or questions will be depends upon NCERT. So you need to be understand వాట్ ఈజ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో ఇదండి. సో ఇంతటితో సెలవు. మళ్ళీ నేను క్వశ్చన్ నెంబర్ 26 to 50 త్వరలోనే మీ ముందు ఉంచుతాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.